తెలంగాణ భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూభారతి చట్టాన్ని రూపొందించింది. అయితే ఈ భూభారతి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు గ్రామ స్థాయిలో గ్రామ పాలన అధికారులను నియమించబోతోంది. వీరితో పాటు 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించాలని నిర్ణయించింది. ఈ నియామకాల ద్వారా గ్రామాల్లోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణిపై అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. ధరణిలో లోపాల కారణంగా రైతుల మధ్య భూ వివాదాలు చెలరేగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తెచ్చింది. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని రూపొందించింది. ఇప్పటికే భూ సమస్యలపై అనేక ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించేందుకు సరైన సిబ్బందిని నియమించుకోనుంది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం గ్రామ పాలనా అధికారులు, సర్వేయర్లను నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో 10,000కు పైగా గ్రామాలకు గ్రామ పాలనా అధికారులను నియమించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఈ ప్రక్రియ ఈ నెల 17 నుంచి మొదలవుతుంది. మే నెల 2వ వారంలోపు కొత్త పాలనా అధికారుల నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇదే సమయంలో భూముల సర్వేయర్ల సమస్య కారణంగా భూ సర్వేలు జరగడంలో తీవ్ర జాప్యం ఏర్పడింది. ఈ సమస్య పరిష్కారం కోసం కర్ణాటక తరహాలో ఇక్కడ కూడా లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కారణం 60,000 మంది సర్వేయర్ల నియామకానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. తెలంగాణలో కూడా సర్వేయర్లను నియమించి వీరు చేసిన సర్వేను ప్రభుత్వ అధికారులు ధృవీకరిస్తే పని భారంతో పాటు జాప్యాన్ని అధిగమించవచ్చని సర్కార్ భావిస్తోంది. దీంతో త్వరలోనే సర్వేయర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సర్వేయర్లను నియమించిన తర్వాత 90 రోజుల పాటు జిల్లా కేంద్రాల్లో వారికి ప్రభుత్వ సర్వేయర్లతో శిక్షణ ఇప్పించనుంది. భూమి అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి ఈ సర్వేయర్లు చేసే సర్వేను ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వ అధికారులు ధృవీకరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం నిర్వహించే భూ సర్వే ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉంటుందని, ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ప్రజలు కోరుకున్న భూములకే సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తామని, భవిష్యత్తులో రాష్ట్రంలో పూర్తి స్థాయిలో భూ సర్వేపై దృష్టి పెట్టే విధంగా విడతల వారీగా ఏర్పాట్లు చేస్తామన్నారు. అయితే ప్రభుత్వం నియమించిన గ్రామ పాలనా అధికారులు, లైసెన్స్డ్ సర్వేయర్లకు ఎలాంటి అధికారాలు ఇవ్వరాదని ప్రభుత్వం భావిస్తోంది. వీరు కేవలం భూములకు సంబంధించిన సమాచారం మాత్రమే ప్రభుత్వానికి నివేదిస్తారని చెప్తోంది. మొత్తానికి గ్రామ పాలనా అధికారులు, సర్వేయర్ల నియామకంతో గ్రామంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.